ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక హరివర్ధన్ అయితే మిథునని తీసుకుని వెళ్ళిపోవడానికి ఇంకా సిద్ధమైపోతాడు. మిథున అయితే, ఏం మాట్లాడుతున్నారు నాన్న? నా భర్తతో కలిసి నేను సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ మీరు ఇప్పుడు ఉన్న పలంగా మీతో రమ్మనడానికి కారణమేంటి అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్ని అడుగుతుంది. హరివర్ధన్, నువ్వు నీ భర్త మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాను అన్నావు, అలాగే నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు అని నాకు తెలిసేలా చేస్తా అన్నావు, కానీ ఇక్కడ చూస్తే అట్లాంటిదేదీ జరగట్లేదు. దేవ నిన్ను ప్రేమించట్లేదు, కనీసం భార్యగా కూడా అంగీకరించట్లేదు. మరి అట్లాంటి వ్యక్తితో నువ్వు కలిసుంటానంటే అది చూస్తూ నేను ఊరుకునేది లేదు. ఇంకా బయలుదేరదాం అని చెప్పి హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మిథున దేవ వైపు చూసి, దేవా, నువ్వేం మాట్లాడవేంటి? మా నాన్న నన్ను తీసుకెళ్తానంటున్నారు అని చెప్పి ఇక మిథున అయితే దేవాని అడుగుతూ ఉంటే దేవా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక హరివర్ధన్, చూసావుగా నీ మీద ప్రేముందన్నావు, తనకి నువ్వంటే చెప్పలేనంత ఇష్టం ఉందన్నావు, కానీ అతను నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఇంకా ఇక్కడ దేనికోసం ఉన్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే మిథునని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పక్కన ఉన్న త్రిపుర, అవును మిథున, ఒకవేళ అతను నిన్ను ప్రేమిస్తున్నట్టయితే ప్రేమిస్తున్నానని చెప్పచ్చు కదా, చెప్పకుండా మౌనంగా ఉన్నాడంటే తనకి నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదని, తనకి నీ మీద ఎట్లాంటి అభిప్రాయం లేదని ఇంకా ఇక్కడ ఏం మొహం పెట్టుకుని ఉంటావు అని చెప్పి త్రిపుర అయితే ఇక మిథునని అడుగుతూ ఉంటే మిథున, వదిన, ఆయనకి నా మీద చెప్పలేనంత ప్రేముంది. మీరందరూ నేను కనిపించకపోయేసరికి ఏడుస్తూ ఇంట్లోనే కూర్చున్నారు, కానీ ఆయన మాత్రం నా కోసం పిచ్చివాడిలాగా వెతికాడు. అది సరిపోదా? ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో, అలాగే రౌడీలు నన్ను చంపాలనుకుంటే నాకేమైనా పర్వాలేదు, తను బ్రతికుండాలి అని చెప్పి ఇక దేవ వాళ్ళతో ఫైట్ చేశాడు. తనకి నా మీద ప్రేముందన్న విషయం అప్పుడు మీకు అర్థం కాలేదా అని చెప్పి ఇక మిథున అంటుంటే హరివర్ధన్, చూడు మిథున, ఇదంతా కాదు. అతను నోరు విప్పి, మిథున నా భార్య, నేను తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, తనని నేను ప్రేమిస్తున్నాను, నా నుంచి తనని ఎవ్వరూ వేరు చేయలేరు అని ఒక్క మాట చెప్పమను, ఇక్కడే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే దేవా వైపు చూస్తూ ఇక మిథునతో మాట్లాడతాడు. ఒక్కసారిగా మిథున, నాన్న, మౌనం కూడా అంగీకారమే అని పెద్దలు అంటుంటారు, అది కూడా అయ్యుండొచ్చు కదా. ఆయనకి నేనంటే ఇష్టమని, నా మీద ఆయనకి ప్రేముందని చెప్పకనే ఆయన మౌనమే చెబుతుంది అని అంటుంటే, చూడు మిథున, నువ్వు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. చూడు, అతను నిన్ను కాపాడ్డానికి కారణం, అతని వెంటే నువ్వు వాళ్ళింట్లో ఉంటున్నావు కాబట్టి బాధ్యతగా నిన్ను కాపాడాడు, అంతేగాని నీ మెడలో తాళి కట్టాననో, నీకు భర్తన్న హక్కుతోనో నీ మీద ప్రేమ పొంగిపోయో కాదు. చూడు, ఇదంతా అనవసరం. అతను నిన్ను కాపాడాడు, అతనికి కృతజ్ఞతలు చెప్పు చాలు, ఇక బయలుదేద్దాం అని చెప్పి హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న బేబీ అయితే, జడ్జి గారు, ఏంటండి ఈ మాటలు? అమ్మాయిని అబ్బాయిని మీరే విడతీస్తాను అంటున్నారు, వాళ్ళిద్దరిది భార్యాభర్తల బంధమండి అని అంటుంటే, అవునండి, నేను కూడా ఏమనలేదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది భార్యాభర్తల బంధమని నమ్మితే అతన్నే చెప్పమనండి. మిథున నా భార్య, నేను తనని ప్రేమిస్తున్నాను అని, కానీ అతను నోరు విప్పట్లేదంటే కారణమేంటి? తను మా అమ్మాయిని భార్యగా అనుకోవట్లేదు, అలాగే మా అమ్మాయి మీద అతనికి ఎట్లాంటి ప్రేమ లేదు. చూడు మిథున, బయలుదేద్దాం పదా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే మిథున చెయ్యి పట్టుకుని ముందుకి లాగుతూ ఉంటాడు. ఇక మిథున చాలా బాధగా దేవా వైపు చూస్తుంది. ఇంకా సత్యమూర్తి, అలాగే శారద, ఇక బేబీ ముగ్గురు కూడా దేవ దగ్గరికెళ్ళి, రేయ్ దేవా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారా? ఇప్పటికైనా నోరు విప్పి చెప్పరా? నీ గుండెల్లో మిథున ఉందన్న సంగతి
బయట పెట్టరా అని చెప్పి ఇక సత్యమూర్తి అలాగే ఇంకా శారద ఇక ప్రమోదిని అందరూ కూడా దేవాకి చెబుతుంటారు. పక్కన ఉన్న సూర్యకాంతం అయ్యయ్యో ఏంటి మావయ్య గారు, మిథున అంటే దేవాకి ఇష్టం లేదు, ఆ విషయాన్ని మీతో చెప్పడానికి ఇబ్బంది పడుతూ తను నోరు విప్పట్లేదు, అది అర్థం చేసుకోకుండా ఇలా దేవాని ఇబ్బంది పెడతారేంటి అని చెప్పి ఇక సూర్యకాంతం అయితే మధ్యలో దూరి మాట్లాడుతూ ఉంటే శారదకి విపరీతమైన కోపం వస్తుంది. కాంతం నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక కాంతం మీద గట్టిగా అరుస్తుంది. కాంతం ఒక్కసారిగా సైలెంట్ అయ్యి అది అత్తయ్యగారండి అని అంటుంటే నోరు మూసుకొని వెళ్ళమన్నానా అని చెప్పి ఇక శారద దేవాతో చెప్పడంతో ఇక కాంతంతో చెప్పడంతో కాంతం సైలెంట్గా నోరు మూసుకొని పక్కకు వెళ్తుంది. ఇక పక్కన ఉన్న త్రిపుర ఏంటి శారద గారు, సూర్యకాంతం నోరు మోయించినంత మాత్రాన తను చెప్పింది అబద్ధం కాకుండా పోదు, నిజం కాకుండా పోదు. తనకి మిథున మీద ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు, అందుకే ఇంతమంది అతన్ని ఇన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నా తన మీద మిథునకి ప్రేమ ఉంది అన్న సంగతిని చెప్పలేకపోతున్నాడంటే ఇంకా అర్థం చేసుకోలేమా మావయ్య గారు. చూడండి, మీరు మిథున్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడమే కరెక్ట్. మిథున ఇక బయలుదేరు అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే మిథున మాట్లాడలేక అలా అని అక్కడ ఉంటానని చెప్పలేక తనలో తను సతమతమైపోతూ చాలా బాధపడుతుంది. ఇక శారద రే దేవా, నువ్వు నీ మనసులో ఏముందో నీ కళ్ళే చెబుతున్నాయి, నోరు మూసుకుని ముందు ఆ అమ్మాయికి భర్తగా తన మీద ఉన్న ప్రేమని బయటపెట్టు అని చెప్పి ఇంకా శారద అయితే దేవ చెంప మీద కొడుతుంది. ఒక్కసారిగా దేవ శారద వైపు చూస్తూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక సత్యమూర్తి ఆగు దేవా అని చెప్పి ఇక దేవాని ఆపుతాడు. చూడు, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి మనింటికి తీసుకొచ్చిన రోజు అన్యాయంగా ఒక ఆడపిల్ల గొంతు కోసావని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు అదే అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే నా బాధ రెట్టింపవుతుంది. తను మన ఇంటి కోడలిగా మన ఇంట్లోనే ఉండాలని ఆశపడుతున్నాను. చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఒక్కటి కూడా కోరుకోలేదు, కానీ మొదటిసారిగా నేను నిన్ను ఒక కోరిక కోరుకుంటున్నాను. మిథున మనింటి కోడలిగా, మనింటి మహాలక్ష్మిగా మనతో పాటు కలిసి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాన్రా. ఈ ఒక్క కోరికని తీర్చరా అని చెప్పి ఇక దేవాని సత్యమూర్తి అడగడంతో ఇక సత్యమూర్తి దేవ అయితే సత్యమూర్తి మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన మనసులో అయ్యో ఏంటి పరీక్ష, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టుగా ఇక దేవ ఆలోచనలో పడతాడు. ఇక ఇంతలో బేబీ దేవ దగ్గరకొచ్చి చూడు మనవడా, నీ మనసులో మిథునకి చోటుంది, లేదు నీ మనసంతా మిథుననే ఉంది, కానీ నువ్వు ఈ విషయాన్ని మిథునకి ఎందుకు చెప్పట్లేదో నేనైతే అర్థం చేసుకోలేకపోతున్నాను. చూడ్రా, ఒక్కసారి వదిలేసావంటే చేయి జారితే మళ్ళీ చేతికి దొరకడం కష్టం, అందుకే నీ మనసులో ఉన్న ప్రేమని మిథునకి చెప్పేసేయ్ అని చెప్పడంతో ఇక దేవ అయితే హరివర్ధన్ దగ్గరకు వచ్చి చూడండి సార్, మీరు మీ అమ్మాయికి వారం రోజులు గడువిచ్చారు, అలాగే ఈ విషయంలో ఆలోచించుకొని నేనొక నిర్ణయం తీసుకోవడానికి నాకు కూడా ఒక వారం రోజులు టైం ఇస్తారా అని అడగడంతో ఇక మిథున అయితే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు దేవ తన నోటి నుంచి ఒక్క మాట కూడా చెప్పలేదు. పైగా మొదటిసారి తన నోరు విప్పి తన ప్రేమ గురించి బయట పెట్టడానికి వారం రోజులు టైం అడిగాడు అని చెప్పి ఇక దేవాని చూసి మిథున చాలా సంతోషిస్తూ నాన్న విన్నారుగా, ఆయన మిమ్మల్ని వారం రోజులు అడుగుతున్నారు, ఈ వారం రోజుల్లో ఆయన మనసులో ఏదుందో మీతో చెబుతాను అంటున్నారు అని చెప్పడంతో ఇక హరివర్ధన్ కూడా సరే ఈ వారం రోజులు నువ్వు మిథున కలిసి మా ఇంట్లోనే మాతోనే ఉండాలి అని చెప్పడంతో ఇక దేవ సరే సార్, మీతో పాటు మీ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఇక దేవ కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఒక్కసారిగా మిథున అయితే తెగ సంబరపడిపోతుంది. ఇంకా సత్యమూర్తి దేవ దగ్గరకు వచ్చి తన భుజం మీద తట్టి నిజంగా ఆ అమ్మాయి లాంటి
భార్యని నేను కూడా వెతికి తీసుకురాలేనేమో. నువ్వు తనతో కలిసి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాన్రా అని చెప్పి మొదటిసారిగా సత్యమూర్తి దేవాని కోరుకుంటాడు. దేవ తన తండ్రి కోరికని తీర్చడం కోసం ఇక హరివర్ధన్ని వారం రోజులు గడువడుగుతాడు. ఇక అడిగినట్టుగానే హరివర్ధన్ ఇక దేవాని అలాగే మిథున్ని తన ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే తనకంటే ముందుగానే లలిత అలాగే అలంకృతి ఇద్దరు కూడా మిథున దేవాల కోసం హారతి పళ్ళాన్ని సిద్ధం చేస్తారు. ఇక మిథున దేవాతో కలిసి సంతోషంగా అక్కడికైతే వస్తుంది. ఇక మిథున దేవ చెయ్యి పట్టుకుని, దేవా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను, నువ్వు మా ఇంట్లో అందరితో కలిసి వారం రోజులు ఉంటానని మా నాన్నగారిని గడవడగడం ఇదంతా నిజంగా కళ నిజమో అర్థం కావట్లేదు. నీ మనసులో నేనున్నానని నీకు కూడా అర్థమవుతుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నీ ప్రేమని ఈ వారం రోజుల్లో బయట పెట్టేలా చేస్తాను అని చెప్పి ఇక మిథున తన మనసులో అనుకుంటూ రాదేవా రా అని చెప్పి ఇక గుమ్మం దాకా తీసుకెళ్తుంది. అలంకృతి అయితే ఆగండి అక్క బావా అలా వచ్చేస్తే ఎలా కుదురుతుంది? పైగా మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత మొదటిసారి ఈ ఇంట్లో అడుగు పెడుతున్నారు, మరి అలా లోపలికొచ్చేస్తే అస్సలు కుదరదు అని అంటుంటే మిథున అలంకృతి వైపు చూసి, ఏంటి అలంకృతి ఇక్కడే ఆపేస్తున్నావు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటుంటే, ఇంకేం చేయాలి, నువ్వు బావ కలిసి ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందు మీరు ఎవరితో కలిసొచ్చారో చెప్పాల్సిందే అని చెప్పి అలంకృతి అయితే చిన్నగా ఆట పట్టిస్తుంది. ఇంకా లలిత అయితే, అలంకృతి ఆగు, ముందు వాళ్ళకి హారతి ఇవ్వాలి అని చెప్పి ఇంకా లలిత దేవాకి అలాగే మిథునకి హారతినైతే ఇస్తుంది. ఇక అలంకృతి, ఇక పేర్లు చెప్పాలి, అలా చెప్తేనే లోపలికి రానిచ్చేది అని చెప్పి ఇక అలంకృతి అయితే మిథునని అడగడంతో మిథున, నేను నా భర్త దేవ వచ్చామని చెప్పి సిగ్గుపడిపోతుంది. ఇక అలంకృతి అయితే, బావా ఇప్పుడు నువ్వు చెప్పాలి అని అంటుంటే ఇక దేవ, నాకిట్లాంటివన్నీ ఇష్టముడదని, ఇట్లాంటి వాటి మీద పెద్దగా నమ్మకాలేవని తెలుసు కదా, ఎందుకు నన్ను ఇక్కడే నుంచోపెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని అంటుంటే ఇక హరివర్ధన్, అమ్మ అలంకృతి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ గదులు చూపించు అని చెప్పడంతో ఇక మిథున దేవ చెయ్యి పట్టుకుని తన కళ్ళతో లోపలికి రమ్మని సైగ చేస్తూ ఇక దేవాని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇక దేవ అయితే మిథున తనని చెయ్యి పట్టుకుని ప్రేమగా లోపలికి తీసుకెళ్తంతో తను ఒక్క రకంగా షాక్ అయిపోతాడు. అలాగే తన ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఇంకా అడుగు పెడతాడు. ఇక హరివర్ధన్ అయితే దేవ దగ్గరకొచ్చి దేవ భుజం మీద తట్టి, చూడు దేవా, ఇదే నా కూతురి సామ్రాజ్యం. అమ్మా మిథున, అబ్బాయిని నీ రూమ్ చూపించు అని చెప్పడంతో ఇక మిథున దేవ చెయ్యి పట్టుకుని తన బెడ్రూంలోకి తీసుకెళ్తుంది. దేవా, ఇదిగో ఈ రోజు నుంచి మనం ఈ గదిలోనే ఉంటున్నాం అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో లలిత వాళ్ళిద్దరికీ కాఫీని తీసుకొచ్చి ఇస్తూ, లేదు, మీ ఇద్దరూ ఒకే గదిలో ఉండడానికి వీల్లేదు, మీ నాన్నగారితో మాట్లాడాక నేను చేయాల్సిన ఏర్పాట్లు చేయాలి అని చెప్పి ఇక లలిత మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మిథున లలిత వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా దేవ అయితే సరేనండి అని అనుకుంటూ బయటికి వచ్చేస్తాడు. ఇక లలిత, అలంకృతి అల్లుడికి మరొక గదిని చూపించు అని చెప్పడంతో ఇక అలంకృతి అయితే దేవాని మరొక గదికి తీసుకెళ్లి, బావా నువ్వు ఈ గదిలో ఉండొచ్చు అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఇక త్రిపుర అయితే రాహుల్తో, ఏవండి ఇంట్లో జరుగుతుందంతా చూస్తూ ఊరుకుంటారేంటి, అసలు ఆ దేవగాడు ఈ ఇంటికి అల్లుడేంటి, అయినా మీ నాన్నగారికేమన్నా మతిపోయిందా, అతన్ని అల్లుడిగా ఒప్పుకొని ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేస్తున్నారు అని అంటుంటే ఇక రాహుల్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, మిథునని కిడ్నాప్ చేసినవాడు మిథునని ఏం చెయ్యకుండా వదిలేయడమేంటి, పైగా ఈ కిడ్నాప్ వల్ల ఆ దేవాగడి కుటుంబం మన కుటుంబం కలిసిపోవడమేంటి, ఇదంతా నాకు
చాలా కోపం తెప్పిస్తుంది. ఇదంతా ఆ కిడ్నాపర్ వల్లే అని చెప్పి ఇక రాహుల్ అయితే కిడ్నాప్ చేసిన వాడి మీద కోపడుతుంటాడు. ఇంకా పక్కన ఉన్న త్రిపుర, చూడండి అసలు మిథునని కిడ్నాప్ చేసింది దేవా మనుషులేనేమో, ఇలా జరగాలని కావాలని దేవా మిథునని కిడ్నాప్ చేపించాడేమో అని అంటుంటే ఇక రాహుల్, లేదు ఇదంతా చేసింది దేవాగడ్ కాదని ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. కానీ మిథునని కిడ్నాప్ చేసిన వాడెవరో దొరికితే వాడి ద్వారా ఇదంతా దేవగడి చేయించాడని బయట పెట్టించచ్చు అని చెప్పి రాహుల్ అయితే ఇక తన మనసులో కొన్ని ఆలోచనలు త్రిపురతో చెబుతాడు. ఇక ఇది ఇలా ఉండగా లలిత అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ, ఏవండి మొదటిసారిగా అల్లుడు కూతురు ఇంటికొచ్చారు, వాళ్ళకి చేయాల్సినవన్నీ చెయ్యాలి అని చెప్పి ఇక లలిత మాట్లాడుతూ ఉంటే దానికి హరివర్ధన్, చూడు లలిత, ఇంతవరకు ఆ అబ్బాయి నాకు అల్లుడిగా ఇష్టం లేదు. కానీ తనని ఈ ఇంటికి తీసుకొచ్చానంటే అతన్ని నేను అల్లుడిగా ఒప్పుకున్నట్టని నీకు కూడా అర్థమై ఉంటుంది. అతని మనసులో ఉన్న మాటని కూడా బయట పెట్టడానికి నేను అలా అడగవలసి వచ్చింది అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే లలితతో చెప్తుంటే లలిత చాలా సందేశిస్తూ, ఏవండి మీరు చెప్తుంది నిజమా అని అడగడంతో, అవును అవును లలిత, నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకునేవాడే తనకి భర్తగా రావాలని ఆశపడ్డాను. కానీ అంతకు మించి బాగా చూసుకునేవాడే తన మెడలో తాళి కట్టాడని తెలుసుకోలేకపోయాను. దేవ మనసులో మిథున మీద చెప్పలేనంత ప్రేముంది. కానీ ఆ ప్రేమని అతను ఎందుకు బయటికి చెప్పట్లేదో, అతని మనసులో ఏముందో అర్థం కాకే ఈ రకంగా కండిషన్ పెట్టి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈలోపు అతని మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి హరివర్ధన్ అయితే ఇక లలితతో చెప్పడంతో లలిత చాలా సంతోషిస్తుంది. ఇక అలాగే మిథున దగ్గరికెళ్ళి దేవాకి ఇష్టమైనవేంటో తెలుసుకుని లలిత అయితే వాళ్ళ కోసం రుచికరంగా భోజనాన్ని వండుతుంది. ఇంకా మిథున అలాగే దేవాని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలవడంతో వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఇక భోజనంలో కూర్చుంటారు. ఇక దేవ అయితే మిథునని అలాగే అందరినీ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే అందరూ చుట్టుముట్టి దేవాకి అది అంటూ ఇదంటూ పెడుతూ తెగ మర్యాదలు చేసేస్తారు. దేవ వాళ్ళ ప్రేమని అలాగే వాళ్ళ ఆప్యాయతని చూసి కాస్త ఎమోషనల్ అవుతాడు. ఇదంతా మిథున వల్లే నాకు దక్కింది అని సంతోషిస్తాడు. ఎందుకంటే తను వాళ్ళింట్లో అట్లాంటి ప్రేమ ఆప్యాయతలకి దూరం అవడం వల్ల ఒక్కసారిగా అంతమంది చూపించే అభిమానాన్ని దేవా చాలా ఆనందపడుతూ ఇక భోజనాన్ని తింటూ ఉంటే పక్కన ఉన్న లలిత, మిథున నువ్వు కూడా భోంచేయి అని చెప్పడంతో ఇక మిథున కూడా భోజనం చేస్తూ దేవ దగ్గరికెళ్ళి, దేవా ఏంటి భోజనం నచ్చలేదా? ఏమన్నా కూరలో కారం ఎక్కువైందా? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అని అడగడంతో ఇక దేవ, ఏం లేదులే కంట్లో ఏదో పడింది అని చెప్పి కళ్ళు తుడుచుకొని ఇక భోజనాన్ని తినేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మిథున అయితే దేవా వెంటే దేవా దగ్గరికి వెళ్తుంది. ఇంకా దేవా మిథున్ని చూసి, నువ్వేంటిక్కడ? మీ అమ్మ చెప్పిందిగా ఇద్దరిని ఒకే గదిలో ఉండకూడదని, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే, ఏ నేనిక్కడుంటే ఎక్కడ నాకు టెంప్ట్ అయిపోతానా అని భయమా అని అంటుంటే ఇక దేవా, అంతలేదు ముందిక్కడి నుంచి వెళ్ళు, నాకు నిద్రొస్తుంది అని చెప్పి ఇక దేవా అయితే బెడ్ మీద పడుకుంటుంటే, చూడు కావాలని చేస్తున్నావు, నా మీద చెప్పలేనంత ప్రేముంది, చెప్పకుండా నన్ను ఏడిపించాలనే కదా ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక మిథున అయితే దేవాని కొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే దేవా అయితే ఇంట్లో కనిపించడు. ఒక్కసారిగా దేవా కనిపించకపోవడంతో లలిత, ఏవండి దేవా ఏంటి ఇంట్లో లేడు, బయటికి వెళ్ళేటప్పుడు మీకేమన్నా చెప్పాడా అని అడగడంతో ఒక్కసారిగా హరివర్ధన్, ఏంటి దేవా లేడా, ఎక్కడికి వెళ్ళాడు అని అడగడంతో దానికి లోపల నుంచి మిథున కూడా వస్తుంది. అదిగో మిథున వస్తుంది కదా, మిథునతో ఏదో ఒకటి చెప్పుంటాడు అని చెప్పి హరివర్ధన్, అమ్మ మిథున, దేవా ఇంట్లో కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా చెప్పాడా అని అడగడంతో ఒక్కసారిగా మిథున కంగారు పడుతూ, ఏం మాట్లాడుతున్నారు నాన్న, దేవా కనిపించట్లేదా అని చెప్పి ఇంకా ఇల్లంతా చూస్తుంది. ఇంతలో త్రిపుర, బావుంది, ఏదో అమ్మాయి కనిపించినట్టు అంతలా కంగారు పడుతున్నారు, దేవా ఏమన్నా ఆడపిల్ల, వాడొక రౌడీ, తెల్లవారితే వాణ్ణి కొట్టడం వీణ్ణి తిట్టడమే వాడికి పని, ఇక్కడే చేతులు కట్టుకుని ఒక మూలను కూర్చోడానికి వాడేమన్నా
ఉద్యోగం చేస్తున్నాడా ఏంటి అని చెప్పి ఇక త్రిపుర అయితే దేవ గురించి వెటకారంగా మాట్లాడుతుంది. వదిన అని మిథున గట్టిగా అరవడంతో, చూడు మిథున, నేనన్న మాటలు కాస్త నీకు బాధనిపించచ్చు, కానీ నిజానికి దేవ ఏమి జాబ్ చేస్తున్నవాడు కాదు కదా. అతను ఒక రౌడీలు ఏం చేస్తారో నీకు తెలీదా అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతుంటే లలిత, త్రిపుర ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదా? ఇంటికొచ్చిన ఆడపిల్లని ఇలాగైనా బాధ పెట్టేది అని చెప్పి లలిత అయితే ఇక త్రిపుర మీద అరుస్తుంటే ఇంతలో దేవ వస్తాడు. దేవాని చూసిన హరివర్ధన్, అదిగో దేవ వస్తున్నాడు అని చెప్పి దేవ దగ్గరికెళ్ళి, ఏంటోయ్ ఒక్క క్షణం కనిపించకుండా ఇంట్లో అందరినీ కంగారు పెట్టేశావు అని అడగడంతో, ఏం లేదు సార్, కాస్త జాగింగ్కి వెళ్ళాను అని అనుకుంటూ ఇక దేవ వాళ్ళందరినీ చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఈ వారం రోజుల్లో దేవ మనసులో మిథున ఉందో లేదో అన్న సంగతిని అందరి ముందు దేవ బయట పెడతాడా? ఇక దేవ మిథునల మధ్యలో ఉన్న దూరం పోయి వాళ్ళ మధ్యలో ప్రేమ చిగురించబోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం